ఇటు మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక మరి ఈ రకంగా 5 రాష్ట్రాలకి భాషా ప్రాతిపదికన మన రాష్ట్రానికి అర్పించారు. కాబట్టి అటువంటి మహానుభావుల పేరుని ఈరోజు మార్చడం అనేది తప్పకుండా మనందరినీ మహిళలందరినీ దయచేసి వేదికను ఆశీర్వాదం. దయచేసి ప్రతి ఒక్క ఆర్యవైశ్యులందరూ కూడా మీ చెప్పులను పిలిచి రోజు విచ్చేసి ఉన్నటువంటి ఆర్యవైశ్య వరంగల్ జిల్లా మహాసభ నూతన అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి మా యొక్క లీగల్ సెల్ విభాగానికి మా యొక్క సీనియర్ అయిన చక్ల ఉపేందర్ గారు, అయిత ప్రసాద్ గారు, నీల శ్రీధర్రావు గారు, అలాగే బాదం నాగరాజు గారు మేమందరము పాల్గొనడం జరిగింది. ఇది ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో పోటీ బాగా జరిగింది. అయినా కూడా కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది రెండోసారి ఆర్యవైశ్య మహాసభ వరంగల్ విభాగం సంబంధించిన నూతన అధ్యక్షుని ఎన్నికల్లో చాలా వరకు మేము ముందుండి దానికి సమస్య పరిష్కరించుకుంటూ న్యాయ విభాగం తరఫున కూడా ఎలాంటి పోటీ లేకుండా మేము ఈ ఎన్నిక నిర్వహించడంలో ముందున్నాము. మా యొక్క లీగల్ సెల్ విభాగం కూడా వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభతో పాటు అనుబంధంగా ఉండుకుంటూ ఎక్కడి లేనటువంటి ఇండియాలో లేనటువంటి ఆర్యవైశ్య మహాసభ లీగల్ సెల్ విభాగం అనేది అది పెట్టడం జరిగింది. గత 20 ఏళ్ల నుంచి వరంగల్ జిల్లాలో సక్సెస్గా ఉంది. దీంట్లో 130 మంది ఆర్యవైశ్య మహాసభ లీగల్ విభాగం అడ్వకేట్స్ ఉండడం జరిగింది. అందులో భాగంగా కూడా మేము ఇది కోర్టులో కేసు ఫైల్ చేసినా కూడా మా వంతు సహకరించడం జరిగింది. ఇది హైకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది. అలాంటి ఉన్నా కూడా మేము సమస్యలు ఎదుర్కొంటూ ఎనానమస్గా మా తరపు లీగల్ విభాగం నుంచి ఆర్యవైశ్య లీగల్ విభాగం నుంచి అధ్యక్ష ఎన్నికకు మరి ఎనానమస్ చేయడం జరిగింది. గతంలో కూడా మా ఎలక్షన్స్ బార్ అసోసియేషన్లో కూడా జరిగినా కూడా మేము ఏకదాటిగా ఉండి మేము మా సభ్యులలో ఒకరిని మరి ఏదో ఒక పోస్టుకు మేము ఇనానమస్ కానీ కాంటెస్ట్గా చేయడం జరుగుతుంది. ఇంత ప్రతిష్టాత్మకమైన ఆర్యవైశ్య మహాసభ అనుబంధంగా లీగల్ సెల్ ఆర్యవైశ్య న్యాయ విభాగం వరంగల్ ఉండడం చాలా అదృష్టము. అందులో ఈ మెంబర్స్ అందరూ జరగడం జరిగింది. పాటికండ కృష్ణమూర్తి, లీగల్ సెల్ ఆర్యవైశ్య మహాసభ లీగల్ సెల్ ఎక్స్ వైస్ చైర్మన్. బంధుమిత్రులందరికీ జైవాసవి. ఈనాడు చాలా ప్రసిద్ధిగాంచిన ఓరుగల్ పట్టణమందు దుబ్బాసేని గారు ఏకగ్రీవ అధ్యక్షునిగా ఎన్నిక చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా లీగల్ సెల్ నుంచి మేము ఒకటి చేయదలుచుకున్నాము, ఆర్యవైశ్యులకు ఉచితంగా న్యాయం చేస్తాము. ఆర్యవైశ్యులకు ఎందుకంటే ప్రతి ఒక్కరూ వైశ్యుల అడ్వకేట్స్ 120 మంది వరంగల్లోనే ఉన్నాం. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపు 2600 మంది అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాం. కాబట్టి మేమేమనుకుంటున్నాం అంటే మేము వైశ్య కులంలో పుట్టినందుకు ఆర్యవైశ్యులకు కూడా మేము ఫ్రీగా చేద్దామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినాము. కంపల్సరీగా పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు గుండా ప్రకాశ్రావు గారు కూడా అక్కడ మాకు ఒక సెల్ ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో వచ్చిన ఆర్యవైశ్యులందరికీ కూడా సహాయ సహకారాలు అందించమని చెప్పి మ్యాట్రిమోనియల్ ఇష్యూసే కానివ్వండి, మన భాగస్వామ్య ఇష్యూలే కానివ్వండి, ఆ తర్వాత ఎలాంటిదైనా కేసెస్ ఉంటే మాత్రం మేము పేద ఆర్యవైశ్యులకు ఉచితంగా కూడా అవసరమైతే మేము కోర్టు ఫీ కూడా చెల్లించి పేద ఆర్యవైశ్యులకు సాయం చేస్తామని చెప్పి నిర్ణయం చేస్తున్నాం. జైవాసవి, జైవాసవి. అయితా ప్రసాద్ అడ్వకేట్, స్టాండింగ్ కౌన్సిల్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్.